इस ब्रेकिंग न्यूज़ राजस्थान లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. రాకాసి ఇసుక తుఫాన్ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. చురు ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ఇసుక తుఫాన్తో జనజీవనం అస్తవ్యస్తమైంది. దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పగలే చీకట్లు అలుముకున్నాయి. బలమైన ఈదురుగాలులతో పాటు ఎగిసిపడిన ఇసుక కారణంగా రహదారులపై దృశ్యమానత పూర్తిగా తగ్గిపోయింది. వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు అరగంట పాటు కొనసాగిన ఈ ఇసుక తుఫాన్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక తుఫాన్ అనంతరం భారీ వర్షం కురిసింది. ఇసుక తుఫాన్ భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో సాధారణ జీవనం తాత్కాలికంగా స్తంభించిపోయింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. दिन में अंधेरा हो गया। हेलो రైట్ చూస్తున్నాం మనం రాజస్థాన్ లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. రాకాసి ఇసుక తుఫాన్ ప్రజలను అయితే భయాందోళనకు ఒక్కసారిగా గురిచేసింది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఫోన్లలో. ఎస్ భార్గవ్, చూస్తున్నాం మనం ఇసుక తుఫాన్ అనంతరం భారీ వర్షం కూడా కురిసింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అటు భారత వాతావరణ కేంద్రం ఐఎండీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా అక్కడ రాజస్థాన్ లో ఏర్పడినటువంటి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే చురువణి ప్రభావంతో కూడా ఇక్కడ తీవ్ర ఉష్ణోగ్రతలతో కలిసి ఇలాంటి బలమైన గాలు రావడం వల్ల ఈ రోజు ఇసుక తుఫాన్ అనేది కూడా సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎందుకంటే దాదాపు అరగంట పాటు రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చురు జిల్లాలో దాదాపుగా కూడా ప్రకృతి బీభత్సం సృష్టించని కూడా చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో గత కొద్ది రోజులుగా ఉన్న ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ ఇసుక తుఫాను ప్రభావంతో కూడా కాస్త వారంతా కూడా ఉపశమనం పొందారని కూడా చెప్పొచ్చు. చురువు పట్టణంతో పాటు తారానగర్ తహసీల్, మెహరీ వంటి పరిసర గ్రామాల్లో కూడా సుమారు అరగంట పాటు ఈ నలుపు పసుపు రంగులతో కూడిన దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కంబేశాయి. దీంతో దాదాపుగా కూడా పగటిపూటే చీకటిమయంగా కూడా మారిపోయి అంధకారం అలుకున్నటువంటి పరిస్థితి కూడా రాజస్థాన్ చిరు జిల్లాలో కూడా చోటు చేసుకుంది. గంటకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ బలమైన ఈదురుగాలుల కారణంగా కూడా విజిబిలిటీ జీరోకు చేరిపోయింది. అటు వాహనదారులు ఫ్లడ్ లైట్లు వేసుకుని వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ ఎదురుగుండా వచ్చే వాహనాలు కనబడినంత జీరో స్థాయికి విజిబిలిటీ వెళ్ళిపోవడంతో కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కూడా రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అంతేకాకుండా అరగంట పాటు బీభత్సం సృష్టించిన ఈ ఇసుక తుఫాన్ తర్వాత భారీ వర్షం వడగళ్ల వానతో సహా కురవడంతో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా కాస్త పూర్తిగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పగటిపూటే దాదాపు 2 నుంచి 3 ఉష్ణోగ్రతలు అంటే నిత్యం మనం హిమాచల్ ప్రదేశ్, మనాలి వంటి ప్రాంతంలో చూసేటువంటి ఉష్ణోగ్రతలు రాజస్థాన్ లో మండుటెండలు ఉండేటువంటి ప్రాంతంలో రావడంతో అటు ప్రజలు కూడా కాస్త ఉపశమనం పొందారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల పాటు అంటే మరొక 5 రోజుల పాటు కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక శతాబ్దాల కాలం నాటి భారీ వేప చెట్టు కూడా వేళ్లతో సహా పెగిలించుకుని రోడ్డుపై పడిపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు 5 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్. नापसर में आया लाल तूफान, आसमान पूरा हुआ लाल।